ఒక 9 ఏళ్ల చిన్నారికి ప్రేమంటే ఏంటో తెలుస్తుందా? తన ఆకలి తీర్చే అమ్మ, రక్షణ ఇచ్చే నాన్న, ఆడుకోవడానికి తోడుండే అన్నయ్య. ఇవే తన ప్రపంచం. కానీ రక్తం పంచుకున్నవాడే రాక్షసుడిగా మారి ఆ చిన్నారి అమాయకత్వాన్ని అంగడి సరుకుగా మార్చేస్తే 19 ఏళ్ల లహరి తన జీవితంలో అనుభవించిన ఆ భయంకరమైన చీకటి కోణాన్ని మనకు రాసిన ఒక ఆవేదన నిండిన లేఖ ఇది. తన మనసు పొరల్లో దాచుకున్న బాధను చదివితే ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడతారు. ఒక ఆడపిల్ల ఎదుగుతున్న క్రమంలో ఎదురయ్యే అతి పెద్ద నమ్మక ద్రోహం. నా పేరు లహరి. నేను ప్రెజెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రెజెంట్ నాకు 19 ఇయర్స్. నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. నేను ఇష్టపడింది ఎవరినో కాదు, మా నాన్నమ్మ వాళ్ళ సొంత అన్నయ్య కొడుకు. అంటే మా అమ్మకి బాబాయ్ కొడుకు అవుతాడు, నాకు మావయ్య అవుతాడు. మాది ఒంగోలు దగ్గర చిన్న విలేజ్. వాళ్ళిల్లు మా ఇల్లు జస్ట్ 5 సెకండ్స్లో వెళ్ళగలిగే అంత దగ్గరగా ఉంటాయి. ఊర్లో ఉన్నప్పుడు మా ఇంట్లో నేను, మా అమ్మ, తమ్ముడు, బాబాయ్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళం. మా నాన్న జాబ్ పర్పస్ మీద వేరే ఊరిలో ఉండేవారు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఏమో తను వాళ్ళమ్మ ఉండేవారు. తనకి ఒక అక్క కూడా ఉంది, కానీ స్టడీస్ కోసం వేరే ఊరిలో ఉండేది. అండ్ వాళ్ళ నాన్నేమో చనిపోయారు. అసలు ఏం జరిగిందంటే, నేను అప్పుడు 4th క్లాస్ చదువుతున్నాను, తనేమో బీటెక్ చదువుతున్నాడు. తనకి నాకు 11 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. ఈ విషయం తనకి తెలిసినా కూడా నన్ను మోసం చేశాడు. మాదేంటంటే పెంకుటిల్లు, వాళ్ళదేంటంటే మిద్దిల్లు. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేదాన్ని. అలా ఒక్కరోజు రాత్రి తను మిద్దె మీద ఉన్నప్పుడు నేను కూడా ఊరికే వెళ్ళా. అప్పుడు తన దగ్గర టచ్ ఫోన్ ఉండేది. ఇంకప్పుడు తను యూట్యూబ్లో సాంగ్స్ పెట్టి చూపించేవాడు నాకు. ఇంకా అలా నేను డైలీ తన దగ్గరికి వెళ్ళేదాన్ని ఫోన్ చూడడం కోసం. ఇంకా తను మెల్లగా నన్ను టచ్ చేసేవాడు, కిస్ చేసేవాడు. అప్పుడు నా వయసు 9 సంవత్సరాలు అంతే. ఇంకా నేను తను అలా చేస్తున్నా కూడా మా అమ్మకి చెప్పలేదు. ప్రతిరోజు తన దగ్గరికే వెళ్ళేదాన్ని, తను అలానే చేసేవాడు. ఇంకా నేను తనకి బాగా అట్రాక్ట్ అయిపోయాను. కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. అయినా సరే తను నన్ను టచ్ చేయడం లాంటివి చేసేవాడు. నాకు అప్పుడు అసలు ఏం అర్థం కాలేదు. తనకి బాగా అడిక్ట్ అయిపోయాను. ఇంకొక రోజు స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఊరు నుంచి వాళ్ళ అక్క వచ్చింది. ఇంకా నేను తన కోసం వాళ్ళ అక్కకి క్లోజ్ అయ్యాను. ఎప్పుడు చూడు వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంకా నైట్ టైం నిద్రపోవడానికి వాళ్ళ ఇంటి మిద్దె మీదకి వెళ్ళేదాన్ని. తను, నేను అండ్ వాళ్ళ అక్క పడుకునే వాళ్ళం. కొన్నిసార్లు వాళ్ళమ్మ కూడా వచ్చేది. తను ఇంకా నైట్ పడుకున్నాక అలానే నన్ను టచ్ చేసేవాడు. అలా కొన్ని నెలలు అయిపోయాయి. నేను కూడా తనకి బాగా అట్రాక్ట్ అయిపోయాను. ఇంకా సడన్గా 6 months గ్యాప్లో మా గ్రాండ్ పేరెంట్స్ చనిపోయారు. వాళ్ళు చనిపోవడంతో ఊరిలో ఉన్న ఇల్లు మా బాబాయ్కి ఇచ్చేసి మా నాన్న మమ్మల్ని విజయవాడ తీసుకొచ్చేసారు. ఇంకా నేను అప్పటికే తనకి చాలా అడిక్ట్ అయిపోయాను. అండ్ తనని బాగా మిస్ అయ్యేదాన్ని. తనతో మాట్లాడడానికి కుదిరేది కాదు. ఎందుకంటే అప్పుడు మా అమ్మది కీప్యాడ్ ఫోన్. తనేమో అక్కడ ఊరిలో తను లవ్ చేసే అమ్మాయితో హ్యాపీగా ఉండేవాడు. కానీ నాకేమో ఏం అర్థమయ్యేది కాదు. తనే కావాలనిపించేది. ఇంకా మేము విజయవాడలోనే ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు ఊరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన ప్రతిసారి నేను తన కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంకా మేమిద్దరము బయటికి వెళ్ళేవాళ్ళం. అండ్ లేట్ నైట్స్ ఎవ్వరికీ తెలియకుండా మిద్దె మీదకి వెళ్ళేవాళ్ళం. ఇంకా ఇలా కొంతకాలం అయిపోయింది. 2019లో తను జాబ్ కోసమని విజయవాడ వచ్చాడు. మా నాన్న కన్స్ట్రక్షన్ వర్కర్ అండ్ తను సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. సో అలా జాబ్ కోసం వచ్చాడు. మా నాన్న తనని ఒక సైట్లో వర్క్కి జాయిన్ చేశాడు. అప్పుడు తను మా ఇంట్లోనే ఉండేవాడు. సో మళ్ళీ తను నన్ను టచింగ్ లాంటివి చేసేవాడు. అప్పటికే నేను మెచ్యూర్ అయ్యాను. ఇంకా అలా 2020లో కరోనా తర్వాత తను నన్ను డైరెక్ట్గా అడిగాడు, ఫిజికల్ అవుదామా అని. నాకు అప్పటికే ఫిజికల్ అంటే ఏంటో తెలియదు. సో నేను కూడా అప్పుడు ఒప్పుకోలేదు. కానీ తను నన్ను ఏదో విధంగా కన్విన్స్ చేశాడు. సో ఇంకా నేను కూడా ఒప్పుకున్నాను. కరెక్ట్గా ఇంకా మేము స్టార్ట్ చేసేటప్పటికే మా తమ్ముడి ఇంటికి వచ్చేసాడు. అప్పటి వరకు ఇంట్లో ఎవ్వరూ లేరు. సో ఆ రోజైతే ఏం జరగలేదు. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను తను మాత్రమే ఉన్నాం. తను నన్ను మళ్ళీ ఒప్పించాడు. ఆ రోజు మేమిద్దరం ఫిజికల్ అయ్యాము. ఇంకా అలా కొన్ని మంత్స్ అయ్యింది. అండ్ తను జాబ్ చేయలేక ఊరికి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఇంకా తనని చాలా మిస్ అయ్యేదాన్ని. తను మాత్రం వేరే అమ్మాయితో రిలేషన్లో ఉండేవాడు.
ఈ విషయం నాకు తెలిసినా కూడా తనని నేను వదులుకోలేకపోయాను. ఇంకలా 2 ఇయర్స్ మేము ఊరికి వెళ్ళిన ప్రతిసారి ఫిజికల్ అయ్యేవాళ్ళం అండ్ బయటికి వెళ్ళే వాళ్ళం. ఇంకా 2022లో నా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాక నేను మా అక్కతో హైదరాబాద్ వెళ్ళాను. అదే టైంలో తనకి హెల్త్ బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అమ్మని తనని చూసుకుంది. ఈవెన్ తన యూరిన్ని కూడా మా అమ్మ ఎత్తిపడేసింది. ఎందుకంటే వాళ్ళమ్మ హాస్పిటల్కి రాలేదు. అదెందుకో నాకు కూడా తెలీదు. ఇంకా తనకి ఆపరేషన్ అయ్యింది కదా, అప్పుడు మా అమ్మే తనని విజయవాడ రమ్మంది. తను అలాగే వచ్చాడు. అప్పుడు మా ఇంట్లోనే నేను, అమ్మ, తమ్ముడు, తను ఉండేవాళ్ళం. అప్పుడు మా నాన్న జాబ్ కోసం హైదరాబాద్లో ఉండేవాడు. ఇంకా తను మా ఇంట్లో 2 months ఉన్నాడు. డైలీ నైట్ మేమిద్దరం ఫిజికల్ అయ్యేవాళ్ళం. అప్పుడు కూడా తను వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. ఇంక నేను అడిగా తనని, వేరే అమ్మాయి ఉంది, నాతో ఎందుకు ఇలా చేస్తున్నావని. అప్పుడు తను నాతో ఇలా చెప్పాడు, నేను నీతో ఎలా ఉన్నాను అనేదే ఇంపార్టెంట్, అంతేకాని వేరే వాళ్ళు కాదు అన్నాడు. నేనేమో పిచ్చిదానిలాగా అది నమ్మేసి తనతో ఫిజికల్ అయ్యేదాన్ని. ఇంకా ఆ టైంలోనే మేము ఫస్ట్ టైం హోటల్ రూమ్కి వెళ్ళాము. అప్పుడు నేను తనని అడిగా, నన్ను పెళ్లి చేసుకుంటావు కదా, ప్రామిస్ చేయంటే తను కూడా ప్రామిస్ చేశాడు. ఇంకా నేను తనని నమ్మి మళ్ళీ ఇంకొకసారి కూడా హోటల్కి వెళ్ళాం. ఇంకా దాని తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాను. తనకి కూడా సెట్ అయ్యింది, ఊరికి వెళ్ళాడు. మా అమ్మ అయితే అసలు తనని ఎంత బాగా చూసుకుంది, ఎందుకంటే ఒక సొంత తమ్ముడిలాగే చూసుకుంది. మా అమ్మకి తనంటే చాలా అభిమానం. తను కూడా ఇంట్లో అందరితో చాలా బాగుండేవాడు. కానీ నన్ను మాత్రం ఎందుకు అలా చేసేవాడు అర్థం కాలేదు. ఇంకా తర్వాత తను అస్సలు నాతో మాట్లాడేవాడు కాదు. మెసేజ్ చేసినా కూడా తిట్టేవాడు, అవాయిడ్ చేసేవాడు. ఊరికి వెళ్తే మాత్రం ఫిజికల్ అయ్యేవాడు. నేనేమో తను నన్ను అవాయిడ్ చేసినా కూడా మళ్ళీ తన కోసమే ఫిజికల్ అయ్యేదాన్ని. తను మళ్ళీ నన్ను అవాయిడ్ చేసేవాడు. ఇంకా నేను తట్టుకోలేక మా విషయం వాళ్ళ అక్కకి చెప్పేశాను. వాళ్ళ అక్కేమో మా విషయాన్ని వాళ్ళ అమ్మకి చెప్పేసింది. ఇంకప్పటి నుంచి మా మావయ్య మా ఇంటికి రావడం మానేశాడు. ఎందుకంటే తను మా ఇంటికి నా కోసం వస్తున్నాడు అని వాళ్ళమ్మకి తెలిసిపోతుందని. కానీ నాకు ఈ విషయం అప్పుడు అర్థం కాలేదు. ఇంకా తను నన్ను అలానే అవాయిడ్ చేసేవాడు. నేనేమో పిచ్చిదానిలాగా తన కోసం బాధపడేదాన్ని. అలా నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ద్వారా అమ్మవారి గుడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను తన కోసమే. అక్కడ ఏంటంటే ఒంటి మీదకి అమ్మవారు వచ్చి వాక్కు చెప్పేవారు. అలా నేను అమ్మవారు చెప్పడంతో తన కోసం గుడిలో పొంగలి కూడా పెట్టాను. అండ్ తన కోసం అమ్మవారిని కూడా అడిగాను. అప్పుడు అమ్మవారు ఇలా చెప్పారు, తనకి నీ మీద ఇష్టమైతే ఉంది, కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పారు. అండ్ వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్కకైతే అస్సలు ఇష్టం లేదు అని చెప్పారు. వాళ్ళు అసలు మహానటులు. నా దగ్గరేమో ఇష్టం ఉన్నట్టే మాట్లాడేవాళ్ళు, కానీ మనసులో ఏమో ఇలా అనుకుంటున్నారు. ఇంకా అమ్మవారు అలా చెప్పినా కూడా నేను తన కోసమే బాధపడేదాన్ని. తనప్పుడు కొంచెం చేంజ్ అయ్యి నాతో మాట్లాడేవాడు కొంచెం. ఆ తర్వాత చాలా నెలల తర్వాత తను మా ఇంటికి వచ్చాడు. ఆ రోజు మేము మళ్ళీ ఫిజికల్ అయ్యాము. నేనేంటంటే తను నన్ను అంత హర్ట్ చేసినా కూడా తను అడిగిన వెంటనే ఫిజికల్ అయ్యేదాన్ని. ఎందుకంటే నేను తనని చాలా లవ్ చేశాను. ఇంకా 2024లో జూలైలో మేము మళ్ళీ హోటల్లోకి వెళ్ళాం. నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా అని అమ్మకి చెప్పా. అండ్ తనప్పుడు బెంగళూరులో వెళ్ళి జాబ్ చేసేవాడు. ఇంకా అది మొదలు 2024 జూలై నుంచి 2026 జనవరి వరకు ఎవ్రీ మంత్ హోటల్లో కలిసేవాళ్ళం. కానీ తను మాత్రం మంత్లీ వన్స్ వచ్చేవాడు, కలిసేవాడు, వెళ్ళేవాడు. ఇంకా అసలు మెసేజ్ కూడా చేయడు. నేను చేసినా కూడా ఎందుకు చేసావు అసలు, నాతో ఏం పని నీకు, నన్ను విసిగించకు అని నా మీద చిరాకు పడి నాతో మాట్లాడేవాడు కాదు. కానీ మళ్ళీ 1 month తర్వాత తనే మెసేజ్ చేసి కలుద్దాం రా అని పిలిచేవాడు. నేనేమో పిచ్చిదానిలాగా తను పిలవగానే వెళ్ళిపోయేదాన్ని. ఇంకా నా వల్ల అయితే కాలేదు ఈ టార్చర్ తట్టుకోవడం. ఇంకా మెల్లమెల్లగా నేనే నా మైండ్కి సర్ది చెప్పుకుంటూ వచ్చాను, తను నన్ను లవ్ చేయట్లేదు, జస్ట్ యూస్ చేసుకుంటున్నాడు అని. అలా 2026 జనవరి ఎండింగ్లో ఆన్లైన్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. తను తన పాస్ట్ గురించి నాతో చెప్పాడు. అండ్ నేను కూడా తనకి నా స్టోరీ గురించి చెప్పా. అలా డైలీ మాట్లాడుకునే వాళ్ళం. ఆ తర్వాత మేమిద్దరం నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆ అబ్బాయిది కూడా మా ఊరి దగ్గరే ఒక చిన్న విలేజ్. అండ్ తను డిగ్రీ చదువుకొని చెన్నైలో జాబ్ చేసేవాడు. అలా మా ఇద్దరి మధ్య బాగా పరిచయం పెరిగింది.
తను ఒకరోజు నాకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. నీ పాస్ట్లో ఏం జరిగిందో నేను పట్టించుకోను, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. అప్పటికి నాకు కూడా కొంచెం అబ్బాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ నేను తన మ్యారేజ్ ప్రపోజల్కి నో అని చెప్పాను. ఎందుకంటే నేను చదువుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, అండ్ నేను ఇంకెవ్వరిని లవ్ చేయలేను. ఒకవేళ నీకు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే నేను సెటిల్ అయ్యే వరకు ఆగు, అప్పుడు నేనే మా పేరెంట్స్తో మాట్లాడతాను, మన పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పా. ఇంకలా డైలీ మాట్లాడుకునే వాళ్ళం. మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలు అయ్యేవి, అయినా సరే మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళం. ఇదిలా ఉండగా రీసెంట్గా తన ఇంటి నుంచి కాల్ వచ్చింది, వాళ్ళ తాతయ్య చనిపోయారు అండ్ తన మదర్కి హార్ట్ అటాక్ వచ్చింది అని. తను వెంటనే వాళ్ళ ఊరికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉండి తనని ఇలా అడిగారంట, తాత చనిపోయాడు, నాకేమో హెల్త్ బాగాలేదు, నువ్వు మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకో అని అన్నారంట. ఈ అబ్బాయి నాతో చెప్పాడు. అయితే ఇంకా నేను తనతో ఇలా చెప్పాను, నువ్వు మీ పేరెంట్స్ మాట విను, వాళ్ళు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తారు, అండ్ నేనేం మీ పేరెంట్స్ కంటే గొప్పదాన్ని కాదు అని చెప్పి మనం ఇంక ఇలా మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు, నన్ను బ్లాక్ చేసేసాయి అని చెప్పా. కానీ నాకు తనంటే ఇష్టం, బట్ వాళ్ళ పేరెంట్స్ కంటే నేనేం ఎక్కువ కాదు కదా. అబ్బాయి తన మరదలైనా నో చెప్తుందేమో అని చూశాడు. బట్ ఆ అమ్మాయికి ఈ అబ్బాయి అంటే ఎప్పటి నుంచో ఇష్టం అంట. ఇంకేం చేయలేక తన సిచ్యువేషన్ని అర్థం చేసుకొని నేనే సైలెంట్ అయిపోయాను. తను మా గురించి ఇంట్లో చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇంకా నేనైతే చాలా ఏడ్చేశాను తన కోసం. తను నేను బాధపడకూడదు అని, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నన్ను మర్చిపో అని చెప్పాడు. కానీ తనకి నేనంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నాకంటే కూడా తనే ఎక్కువ లవ్ చేశాడు. ఈ విషయం నాకు అమ్మవారే చెప్పింది. ఇదే నా జీవితంలో జరుగుతున్న స్టోరీ. ముందు సొంత వాడిని నమ్మి మోసపోయాను. దాని నుంచి బయటకు వచ్చే లోపే మళ్ళీ బాధ మిగిలింది నాకు. అసలు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇదిలా ఉండగా నాకు అస్సలు ఇంట్లో సిచ్యువేషన్ కూడా ఏం బాగాలేదు. ప్రతిరోజు మా నాన్న తాగొచ్చి మా అమ్మతో గొడవ పెట్టుకుంటున్నారు. మాకు అసలు సరిగ్గా మనీ కూడా ఇవ్వడు. ఇంట్లో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మాకు తినడానికి కూడా లేవు అన్నా కూడా మనీ ఇవ్వడు. కానీ డైలీ తాగేసి ఇంటికి వచ్చి మా అమ్మని, నన్ను, తమ్ముణ్ణి ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. నేను అసలు చదువు మీద కాన్సన్ట్రేషనే చేయలేకపోతున్నాను. ఒక పక్కేమో ఆ అబ్బాయి గురించి అండ్ పాస్ట్ గురించి తలుచుకుంటే ఏడుపు వస్తుంది. ఇంకొక పక్క ఇంట్లో గొడవలు. అసలు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అస్సలు చదువుకోలేకపోతున్నాను. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు ఒక మంచి సలహా ఇవ్వండి. నా స్టోరీని పూర్తిగా విని మీరిచ్చే సజెషన్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే అవే నేను తీసుకునే డెసిషన్ కాబట్టి. ఇది లహరి స్టోరీ అయితే ఇంకొక మన సబ్స్క్రైబర్ కూడా మనతో వాళ్ళ స్టోరీని షేర్ చేసుకున్నారు. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి కోసం దేవుడికి మొక్కుకుంటూ వేల సార్లు గుడి చుట్టూ తిరిగారా? అతను లేకపోతే నేను ఉండలేను అని మీ ఇంట్లో వాళ్ళతో దెబ్బలు తిన్నారా? నేను తిన్నాను. కానీ చివరికి నాకు మిగిలిందేంటో తెలుసా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా అనే ఒక నిర్లక్ష్యపు మాట. 8వ తరగతిలో మొదలైన నా ప్రేమ కథ ఈరోజు నా చావు వరకు ఎలా వచ్చిందో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక అమ్మాయి పిచ్చి ప్రేమ కథ మాత్రమే కాదు, నమ్మిన వాళ్ళనే నట్టేట ముంచిన ఒక యథార్థ గాథ. నా పేరు చెప్పలేను. నేనప్పుడు 8th క్లాస్ చదివేదాన్ని. ఆ టైంలోనే నేను ఇంకా మెచ్యూర్ కూడా అవ్వలేదు. నాకు తను వరుసకి బావ అవుతాడు. మా ఇంటి ముందే వాళ్ళ హోమ్. నేను మెచ్యూర్ అవ్వకముందే అబ్బాయి వాళ్ళతో ఆడుకునేదాన్ని. కానీ నేను మెచ్యూర్ అయ్యాక అబ్బాయి వాళ్ళతో మాట్లాడేదాన్నే కాదు. అలా 8th క్లాస్ లాస్ట్లో అబ్బాయి వాళ్ళ సిస్టర్ ట్యూషన్ చెప్పేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అలా అబ్బాయితో కూడా క్లోజ్ అయ్యాను. నాకెందుకో ఆ టైంలోనే తనంటే లవ్ వచ్చింది. కానీ అబ్బాయితో చెప్పలేదు. నేను మా ఫ్రెండ్కి చెప్పా నాకు అబ్బాయి అంటే ఇష్టం అని. మా ఫ్రెండ్ ఏమో తనకి చెప్పేసింది ఇలా అని. అబ్బాయి అన్నాడు నాతో, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఒక అమ్మాయిని లవ్ చేశా, బ్రేకప్ అయిపోయింది, ఇంకా ఎవరిని లవ్ చేయను అని చెప్పాడు. సరే అని అన్నాను నేను. కానీ నాకు అబ్బాయి మీద లవ్ పోలేదు. తనతో మాట్లాడుతూ ఉండేదాన్ని. అబ్బాయి నన్ను ఒకరోజు ట్యూషన్లో నిన్ను ఒకటి అడగాలి అని అన్నాడు. ఏంటి అని అన్నాను. అబ్బాయి ఒక పేపర్ మీద నాకు కిస్ కావాలి అని రాశాడు. నాకు ఆ రోజు కోపం వచ్చి నా ఫేస్ కోపంగా పెట్టా. అప్పుడు మళ్ళీ సారీ అని రాశాడు. నేను ఇంకా ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చేసా. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ట్యూషన్కి వెళ్ళా.
మేమప్పుడు వాళ్ళ ఇంటి వెనకాలే కొంచెం గ్యాప్ ఉండేది. అక్కడ చెప్పేది ఆ అక్క ట్యూషన్ మాకు. ఆ రోజు చీకటి పడిందని ఇంకా లోపలికి వచ్చేయమనంది. అందరూ వెళ్తున్నారు. అందరికన్నా నేనే లాస్ట్ ఉన్నా. ఆ అబ్బాయి కూడా ఉన్నాడు. తను వచ్చి నా బుగ్గ మీద కిస్ పెట్టి వెళ్ళిపోయాడు. అసలు నాకు ఆ టైంలో ఏం అర్థం కాలేదు. కానీ తనంటే నాకు ఇష్టం కదా, సైలెంట్గానే ఉన్నా. తర్వాత సారీ చెప్పాడు. ఇంకప్పటి నుండి నాతో బాగా మాట్లాడేవాడు. తనప్పుడు నాకు లవ్ యూ చెప్పలేదు, బట్ ఒక లవర్తో ఎలా ఉంటాడో అలానే ఉండేవాడు. కిస్ చేసుకోవడం, హక్ చేసుకోవడం, చాలా లవ్ పెరిగింది తన మీద. ఒకరోజు నేను అడిగా, నేనంటే నీకు ఇష్టమేనా అని. తను ఇష్టం, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అన్నాడు. నేను అనుకున్నా, ఇప్పుడు ఓకే చెప్పాడుగా, ఈ లవ్లో ఉన్నప్పుడు తను ఎలా అయినా పెళ్లి చేసుకునేలా చేయాలి, ఎలా అయినా ఒప్పించాలి అని అనుకున్నాను. నేను తనని సరే లవ్ చేయి అన్నా. అప్పుడు తను అన్నాడు, నాకు పెళ్ళయ్యే వరకు కూడా నేను నిన్ను తప్ప ఎవ్వరిని లవ్ చేయను అని అన్నాడు. నేను కూడా ఓకే చెప్పాను. అలాగే ఉండేది. నేను తనతో కాల్స్, మెసేజ్లు చేయడం, బాగా మాట్లాడుకునే వాళ్ళం. నేను తన కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అక్కడ బాగా మాట్లాడుకునే వాళ్ళం. ఇంకా నేను తన మీద చాలా లవ్ పెంచుకున్నా. ఇంకా తను లేకపోతే నేను ఉండలేను అనేంతలా. తనది ఇంటర్ అయిపోయింది. తను ఫార్మసీ చేయడానికని వేరే ఊరు హాస్టల్కి వెళ్ళిపోయాడు 4 ఇయర్స్. కానీ వెళ్ళిన 2 ఇయర్స్ వరకు కూడా నాతో అన్నీ షేర్ చేసుకోవడం, బాగా మాట్లాడడం, వచ్చిన ప్రతిసారి మేము కలవడం అలాగే అయ్యింది. తను వెళ్ళాక తనకు అక్కడ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందంట. తను అది కూడా నాతో చెప్పాడు. తను నో చెప్పాడు ఆ అమ్మాయికి. నెక్స్ట్ తను నాతో అన్నాడు, ఒక అమ్మాయి పరిచయం అయింది బెస్ట్ ఫ్రెండ్ లాగా, చాలా మంచిది అని. తన పిక్ కూడా నాకు పెట్టాడు. నేను ఫ్రెండే కదా అని ఏమీ అనలేదు. ఇంకా తను 3rd ఇయర్కి వచ్చాడు. అప్పటి నుండి నన్ను ఫుల్గా అవాయిడ్ చేసేవాడు. ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే నాతో మాట్లాడేవాడు. నన్ను రమ్మని, అక్కడికి వెళ్తే 1 మంత్కి అలా మెసేజ్ చేసేవాడు. తను ఎప్పుడైతే హాస్టల్కి వెళ్ళాడో అప్పటి నుండి కాల్స్ మాట్లాడడం మానేశాడు. ఓన్లీ చాటింగ్ మాత్రమే. ఏమున్నా సరే మేము చాటింగ్లోనే మాట్లాడుకునే వాళ్ళం. నేను ఈ అబ్బాయి కోసం మా ఇంటి పక్కన ఒక అక్క ఉంది. ఈ అబ్బాయి గురించి ఆ అక్కకి చెప్తూ ఉండేదాన్ని. అప్పుడు తనంటే నాకు చాలా ఇష్టం, తను లేకపోతే నేను ఉండలేను అని ఇలా చెప్తూ ఉండేదాన్ని ఆ అక్కతో. ఆ అక్క అనేది ఎందుకు అన్ని హోప్స్ పెట్టుకోకు అని. అయినా సరే నేను వినేదాన్నే కాదు. అలా ఒకరోజు నన్ను ఆ అక్క బుక్స్ కావాలి, తను ఫార్మసీ కదా, బుక్స్ అడగవా తనని అని చెప్పింది. నేను కూడా సరే అక్క అడుగుతానులే అన్నా. ఈలోపే ఆ అక్క దగ్గర నెంబర్ ఉంటే తనే చేసిందంట. తను ఇస్తాను అని అన్నాడంట. ఇదే చెప్పింది నాతో అక్క. అబ్బాయి కూడా రోజు చాట్ చేసుకొని బాగా మాట్లాడుకునే వాళ్ళు. ఇదంతా నాకు తెలీదు. వన్ డే అక్క కాల్ చేసి, నీకు ఒకటి చెప్పాలి, ఇంటికి రా అని పిలిస్తే నేను వెళ్ళాను. వెళ్తే ఆ అక్క ఒక అమ్మాయి పిక్ చూపించి తనని లవ్ చేస్తున్నాడంట అని చెప్పింది. అమ్మాయి ఎవరో కాదు, తను బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు కదా, తనే. అస్సలు నేను వాళ్ళిద్దరు ఫోటో అలా చూడగానే ఫుల్ ఏడుపక్కడే. తను నన్ను ఇలా మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు. నేను చాలా చాలా నమ్మాను అబ్బాయిని. నేను ఆ అక్కని కూడా అడిగాను, అక్క అసలు నీకు ఎలా తెలుసు అని, అసలు నీకు ఆ ఫోటో ఎలా వచ్చింది అని. అప్పుడు చెప్పింది ఆ అక్క, నేను చాట్ చేశాను, తనే చెప్పాడు ఇలా అని చెప్పింది. ఆ అక్క అప్పుడు అడిగిందంట, మరి అమ్ము నిన్ను లవ్ చేస్తుంది కదా అని. తను అన్నాడంట, నేను తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు, జస్ట్ లవ్ చేస్తా అనే చెప్పాను అని అన్నాడంట. నేను ఇంకా మా ఇంటికి వచ్చేసా. వచ్చి తనని అడిగా, ఎందుకు ఇంత మోసం చేసావని. అప్పుడు తను అన్నాడు, నేను నీతో చెప్పాలని అనుకున్నాను, కానీ నువ్వు బాధపడతావని చెప్పలేదు అని అన్నాడు. తను లవ్ చేసిన అమ్మాయి తను విడిపోయారంట. పెళ్ళికి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఇలా చెప్పాడు నాతో. మళ్ళీ అన్నాడు, నేను తను విడిపోయాం కదా, నాతో ఉండు అని అన్నాడు. నేనేమో తన మీద పిచ్చిలో ఉన్నా కదా, ఇంకేం చెప్పినా ఓకే అనేదాన్ని. ఆ తర్వాత ఇంకా మా ఇంటి పక్కన అక్క అని చెప్పాను కదా, ఆ అక్కతోనే మాట్లాడుతూ ఉండేవాడు. ఈ విషయం నాకు తెలీదు. ఒకరోజు ఆ అక్కే నాతో చెప్పింది, ఇలా నాతో చాట్ చేస్తున్నాడు అని. నాకు బాగా కోపం వచ్చింది. అప్పుడు అబ్బాయితో గొడవ పెట్టుకున్నా. ఎందుకు ఆ అక్కకి మెసేజ్ చేస్తున్నావు అని అంటే, ఫ్రెండ్ లాగే మాట్లాడాను అని అనేవాడు. నేను మాట్లాడకన్నా సరే అని అనేవాడు, మళ్ళీ మాట్లాడేవాడు. చాలా కోపం, బాధ రెండూ వచ్చేవి. మళ్ళీ అడిగా, చేస్తున్నావా అంటే లేదు అనేవాడు, బట్ చేసేవాడు. ఎలా అయినా మాట్లాడకుండా చేశాను.
అక్క నెంబర్ బ్లాక్ చేశాడు, ఇన్స్టా కూడా బ్లాక్ చేశాడు. ఓకే, అయిపోయింది కదా, ఇంకా నాతో ఉంటాడు అని అనుకున్నా. కానీ మళ్ళీ అవాయిడ్ చేసేవాడు, లేట్గా ఇచ్చేవాడు రిప్లై. నేను ఆ అక్కని అడిగా, అక్క నువ్వు చాట్ చేసేదానివి కదా అంతకుముందు, నీకు లేట్గా రిప్లై ఇచ్చేవాడా అని అడిగితే అక్క అంది, పెట్టిన 1 మినిట్కే రిప్లై ఇచ్చేవాడంట. అది విన్నాక అసలు ఎందుకు బ్రతికున్నానా, నేను ఇంత లవ్ చేశాను, నన్నెందుకు ఇంత మోసం చేయడం అని. ఒక్కోసారి బాగా మాట్లాడేవాడు, మళ్ళీ అవాయిడ్ చేసేవాడు. ఒక్కోసారి అయితే తనే మెసేజ్ చేశాడు, సారీ నిన్ను చాలా బాధ పెట్టా, ఇంకలా చెయ్యను, నీతోనే ఉంటాను అని. మళ్ళీ నమ్మేదాన్ని, కానీ మళ్ళీ అవాయిడ్ చేసేవాడు. ఇంకా ఒక 15 టైమ్స్ అయినా జరిగింది ఇలా. ఇంకేం చేయాలో అర్థమయ్యేది కాదు. చాలా బాధ, ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేదాన్ని. నాకు ఇంకా చాలా కోపం. ఆ అక్కతో చాట్ చేశాడు అని చెప్పాను కదా, ఇంకా ఆ అక్కతో కూడా నేను మాట్లాడడం మానేసా. అలా ఒక 4 ఇయర్స్ అయిపోయింది. తనకి జాబ్ కూడా వచ్చింది, ఇంకా జాబ్కి వెళ్ళిపోయాడు. నాదేమో ఇంటర్ అయిపోయింది. మా ఇంట్లో ఇంకా పెళ్లి చేస్తామన్నారు. నేను తనతో చెప్పా ఇలా అంటున్నారు అని. తనేమో ఇంక చేసుకోకు అనేవాడు. నేను అలా ఒక 2 ఇయర్స్ వరకు కూడా పెళ్లి చూపులకి ఎవరు వచ్చినా కూడా నచ్చలేదు అని చెప్పేదాన్ని తన కోసం. బట్ తను మాత్రం నాతో అస్సలు సరిగ్గా మాట్లాడేవాడు కాదు, నాతో ఉండేవాడు కూడా కాదు. ఇంకా చాలా కోపం వచ్చి తన మీద కోపంతోనే పెళ్ళికి కూడా ఓకే చెప్పేసా. అలా నాకు మ్యారేజ్ కూడా సెట్ అయిపోయింది. చాలా సడన్గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. తన ఇంటికి వచ్చాడు. అప్పుడు తెలిసింది తనకి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అని. నన్ను అడిగాడు, ఎందుకు ఓకే చెప్పావు అని. నీ మీద కోపంతోనే చెప్పాను అని అన్నా. ఇంకా సరే అని అన్నాడు. తను ఇప్పుడు మా ఊర్లోనే ఉన్నాడు, ఎగ్జామ్స్ అంట, అందుకే వచ్చాడు. నేను రీసెంట్గా మొన్న కూడా తనని కలవడానికి వెళ్ళాను. వెళ్ళి తన దగ్గర కూడా ఏడ్చాను. నేను మొన్న వెళ్ళినప్పుడు తను ఫోన్ అడిగితే ఇవ్వలేదు. చాలా ఏడుపు వచ్చింది. చాలా ఏడ్చా తన దగ్గరే. చాలా డౌట్స్, అసలు ఎందుకు ఇవ్వట్లేదు అని. కొంచెం సేపు అయిపోయాక ఇచ్చాడు, కానీ అప్పుడు నాకు తీసుకోవాలి అని అనిపించలేదు. అన్నీ డిలీట్ చేసి ఇచ్చాడు అనుకున్నా. నేను ఇప్పుడు కూడా తనకి మెసేజ్ చేస్తున్నా, బట్ లేట్ రిప్లై, ఫుల్గా అవాయిడ్ చేస్తున్నాడు. అసలు ఎలా చెప్పాలి, ఏం చేయాలి అని కూడా అర్థం కావడం లేదు. మేలో నా పెళ్ళి ఫిక్స్ చేశారు. అసలు తన కోసం ఎంత చేశానో. ఒక రోజైతే అప్పుడు మా అక్క పెళ్ళి, ఇంకా పెళ్ళికి ఒక 2 డేస్ ఉంది అనగా తను నాకు టెక్స్ట్ మెసేజ్ చేశాడు. 12ంటికి అర్ధరాత్రి రమ్మని. నేను నైట్ వెళ్ళా వాళ్ళ ఇంటికి. అప్పుడు నేను మా ఇంట్లో దొరికేసా. ఫుల్గా కొట్టారు నన్ను. అప్పటి నుండి మా ఇంట్లో నా మీద అనుమానం కూడా స్టార్ట్ అయింది. అందరూ నన్ను అదోలా చూస్తున్నారు. తన కోసం అంత చేసి అంత పిచ్చిగా లవ్ చేశా, బట్ నో యూస్. తనని నేను లవ్ చేసిన దానిలో 1% కూడా తను నన్ను లవ్ చేయలేదు. ఏం చేయాలి అని కూడా అర్థం కావడం లేదు. తనంటే నాకు ప్రాణం. నేను వాడి కోసం ఎన్నిసార్లు గుడికి తిరిగానో, ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నానో తను నేను పెళ్లి చేసుకోవాలి అని. బట్ తనకి నా మీద ప్రేమ కూడా లేదేమో. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చచ్చిపోవాలి అనిపిస్తుంది. అసలు బ్రతికుండాలి అని కూడా లేదు. నేను తన కోసం నా హ్యాండ్ని ఎన్నిసార్లు కట్ చేసుకున్నానో అసలు మళ్ళీ అప్పుడు కూడా తనకు అర్థం కాలేదు. అసలు తను నన్ను మోసం చేశాడు అని తెలిసినా కూడా తన మీద ప్రేమ అస్సలు తగ్గలేదు, అండ్ ఇంకా పెరుగుతుంది. కానీ ఈ స్టోరీ వల్ల నా ప్రేమ తనకు అర్థమైతే బాగుండు అని షేర్ చేసుకుంటున్నాను. ఈ స్టోరీ విన్నాకైనా నా ప్రేమ, నేను ఎంత బాధపడ్డానో తనకు అర్థమైతే చాలు. ఇప్పుడు తను నా కళ్ళ ముందే ఉన్నాడు, బట్ నాతో అస్సలు మాట్లాడడం లేదు. మాది 8 ఇయర్స్ లవ్, కానీ ఇప్పటికీ కూడా తనకి నన్ను పెళ్లి చేసుకోవాలి అనిపించట్లేదు. ఈ స్టోరీ వల్లైనా తనకి నా ఫీలింగ్స్ అర్థమైతే చాలు అని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా నేను అబ్బాయిని చూసా. తనకి కనిపించకుండా ఒక డోర్ దగ్గర చాటుగా ఉండి చూసి నాలో నేనే ఏడుస్తున్నాను. అసలు ఆ అబ్బాయికి నేను ఎందుకు వద్దు, నాలో ప్రాబ్లం ఏంటి, అసలు నేను ఉండలేకపోతున్నాను. అబ్బాయి వాళ్ళు మాకన్నా రిచ్, మేబీ అందుకే వద్దు అనుకుంటున్నాడా. నా వల్ల అస్సలు కావడం లేదు. తను నాకు కావాలి, లేదా నేను అస్సలు బ్రతికుండలేను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా పరిస్థితుల్లో మీరుంటే ఏం చేసేవారు? నా ఇన్సిడెంట్ పూర్తిగా విని నాకు కొంచెం ధైర్యం చెప్పి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పి నా జీవితాన్ని ముందుకు నడిపిస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను.
సో ఇప్పటి వరకు వాళ్ళిద్దరి ఇన్సిడెంట్స్ విన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారని కూడా చెప్పారు. ఇది విన్న తర్వాత వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలా జరిగి మీరెవరితో షేర్ చేసుకోవాలో కూడా తెలియక బాధపడుతూ ఉంటే ఆ బాధని తగ్గించుకోవాలన్నా, లేకపోతే మన సబ్స్క్రైబర్స్ నుండి ఒక మంచి సలహా పొందాలన్నా మీ స్టోరీని నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.